అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 25వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో బద్దెన గారిచే రచించబడిన మరో చక్కని పద్యరత్నాన్ని, దాని భావాన్ని తెలుసుకుందాము. ఈ పద్యంలో బద్దెన గారు ఏం చెప్తున్నారంటే, రాజు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తారు. దగ్గర కొండెము చెప్పెడు ప్రగ్గడ పలుకులకు రాజు ప్రియుడై, మరి తానెగ్గు ప్రజకాచరించుట బొగ్గులకై కల్పతరువు పొడుచుట సుమతి. ఎంత బాగుందో చూడండి పద్యం. ఓ సుమతి, నిత్యము రాజు వద్ద నేరములు చెప్పు దుష్టమంత్రి యొక్క మాటలను నమ్మి ప్రజలకు కీడు చేసే రాజు యొక్క పనులు ఎలా ఉంటాయంటే, బొగ్గుల కోసం కల్పతరువును కాల్చినట్లుండు. కనుక రాజు మంత్రి చెప్పిన ప్రతి మాటను నమ్మక స్వయంగా ఆలోచించి ప్రజలకు మేలు చేయాలి. ఇది ఎప్పుడూ రాజుల కాలంలో చెప్పిన పద్యమైనా, అప్పటికి ఇప్పటికీ ప్రజాస్వామ్య పాలనైనా, ప్రస్తుతం రాజు అంటే ఎవరు? రాష్ట్రానికైతే ముఖ్యమంత్రి, దేశానికైతే ప్రధానమంత్రి. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ క్రింద ఉద్యోగస్తులు ఉంటూ ఉంటారు, ఎమ్మెల్యేలు, అలాగే దేశ స్థాయిలో అయితే ఎంపీలు. వీళ్ళందరూ కూడా ఎంత నిజాయితీగా ఉన్నారో రాజు ఆలోచించుకుంటూ ఉండాలి. రాజు మీన్స్ దేశాధినేత, రాష్ట్రానికైతే ముఖ్యమంత్రి. వీళ్లే కదా అత్యున్నత స్థాయి అధికారులు. సర్వాధికారాలన్నీ వాళ్ళవి. రాష్ట్రం మీద అయితే ముఖ్యమంత్రి గారివి, దేశంలో అయితే ప్రధానమంత్రి గారివి, ఆ పైన రాష్ట్రం. అయితే వీళ్లలో కొంతమంది దుష్టమంత్రులు ఉంటూ ఉంటారు. దుష్టమంత్రులు అంటే ఎక్కడ స్కామ్ జరిగితే మనం లాభపడతాము, ఏ రకంగా ఈ పథకం ద్వారా మనం ఎన్ని కోట్లు తినేయొచ్చు, ఇలా ఆలోచించి ఏం చేస్తారు? అసలైన ముఖ్యమంత్రి గారి దగ్గరే చాలా విషయాలు వీళ్ళు దాచేస్తారు. కొన్ని ఫైల్స్ అసలు మంత్రి గారి దాకా వెళ్ళవన్నమాట. వీళ్లలో వీళ్ళు లాలూచి పడి ఈ అసలైన విషయాన్ని దాచేసి ఈ స్కామ్లకు కొనుక్కుంటూ, వీళ్ళ మాటలు నమ్మి, ఇక్కడ ప్రగ్గడ మీన్స్ మంత్రి అని అర్థం. ఈ మంత్రి మాటలు నమ్మి, ఇప్పుడైతే ఎక్కువ మంది మంత్రులు, వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళు అన్నది అన్నట్టుగా కనుక జరిపేస్తే నష్టపోయేది ఎవరు? మొత్తం వ్యవస్థ నష్టపోతుంది. ఇటు పాలకులు నష్టపోతారు, పాలితులు అంటే ప్రజలు, వీళ్ళు కూడా నష్టపోతారు. ప్రజలకు ఏం కావాలి? ప్రజానురంజకమైన పాలన కావాలి. శ్రీరామచంద్రుని ఈనాటికి మనం దేవుడుగా కొలవడానికి కారణం ఏమిటి? ప్రజానురంజకమైన పాలన అందించాడు, రామరాజ్యం అన్నారు. కాబట్టి ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, వీళ్ళు చెప్పేవన్నీ నిజమా అబద్ధమా అని ఆలోచించుకుని ముందడుగు వేయవలసినటువంటి బాధ్యత రాజు మీద ఉంది. రాజు స్వతంత్రంగా ఆలోచించగలిగి ఉండాలి. అప్పుడే ప్రజానురంజకంగా పాలించగలుగుతాడు. లేకపోతే ఎలా ఉంటుందంటే, అధికారం నిర్వీర్యం అయిపోయి కల్పతరువుని బొగ్గుల కోసం నరుక్కున్నట్టుగా ఉంటుందిట. కల్పతరువు అంటే ఏమిటి? కోరిన కోరికలన్నీ ఇచ్చేది. ఏదడిగితే అది అదే ఇస్తున్నప్పుడు దాన్ని నరికి దాని నుంచి బొగ్గులు తయారు చేసుకుందాము అనుకునేది ఎంత అవివేకము. కాబట్టి దుష్టమంత్రుల యొక్క మాటలు ఎంత మాత్రము నమ్మకూడదు. ప్రగ్గడ అంటే మంత్రి. ఈ ప్రగ్గడ అనేది ఇప్పటికీ కూడా చాలా మందికి ఇంటి పేరుగా ఉంది. చూడండి, మీరు గమనించండి. ధరణి ప్రగడ, పోత ప్రగడ, మాన ప్రగడ, మంత్రి ప్రగడ, విస్సా ప్రగడ. ఈ ప్రగడ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అనాదిగా ఆ రాజుల దగ్గర మంత్రులుగా పనిచేసినటువంటి ఆయా వంశస్థుల పూర్వీకుల ఆ వృత్తిని బట్టి అది ఇంటి పేరుగా స్థిరపడి ఇప్పటికీ వంశానుగతంగా ఆ ఇంటి పేరు అలా కొనసాగుతుంది. అయితే ఏమండి, ప్రగ్గడ అని ఇంటి పేరున్న వాళ్ళందరూ ఎప్పుడో మంత్రిత్వం చేశారు కదా, కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు దుర్మార్గులేనా అనే సందేహం మీకు రావచ్చు. దుష్టమంత్రి యొక్క సలహా వినకూడదు అన్నాడు. అందుకే అక్కడ మంత్రులంటే
అనాదిగా వాళ్ళనే నమ్ముకుని పనిచేస్తూ జీవితాల్ని త్యాగం చేసిన మంత్రులు కూడా ఉన్నారు. కృష్ణదేవరాయల వారి దగ్గర తిమ్మరసు మనకి గొప్ప ఉదాహరణ. జీవితాన్ని పణంగా పెట్టి కృష్ణరాయల వారి యొక్క రాజ్యాభివృద్ధికి పాటుపడ్డాడు. అలాగా అందరు మంత్రులు దుష్ట మంత్రులు ఉండరు. ఆనాటి వ్యవస్థ అయినా ఈనాటి వ్యవస్థ అయినా. అంటే కేవలము దేశము రాష్ట్రము అనే కాదు, ఒక సంస్థని నడిపే ఒక యజమాని ఉంటాడు. ఆ యజమాని తన కింద పనిచేసేటటువంటి వాళ్ళ యొక్క మాటల్ని ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు అనేది ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక పిఏ ఉంటారు, పర్సనల్ అసిస్టెంట్ కదా అండి. వాళ్ళు వెనకాలే తిరుగుతూ వాళ్ళ స్వలాభం కోసం పక్క వాళ్ళ మీద కొండేలు చెప్పడం, వాళ్ళని తీసేద్దామండి ఉద్యోగంలోంచి, వీళ్ళని తీసేద్దామండి అని చెప్తూ ఉంటారు. అలా చెప్పగానే ఇంకా వినేసి ఓహో తీసేయాలా, అయితే తీసేద్దాం. ఇది ఎంత మాత్రము సమంజసం కాదు. వాళ్ళు మన సంస్థకి ఏం చేశారు, ఎంత కాలం నుంచి వాళ్ళు ఈ సంస్థలో ఉన్నారు, వాళ్ళ వల్ల ఈ సంస్థకు వచ్చిన లాభం ఏమిటి, ఎంతవరకు మనం వాళ్ళ వల్ల మనం లాభాన్ని పొందాము అనేది ఆలోచించుకుని యజమాని అనేవాడు నడుచుకుంటే ఆ సంస్థ 10 కాలాలు పదిలంగా నిలబడగలుగుతుంది. లేకపోతే కల్పతరువుని బొగ్గుల కోసం నరుక్కున్నట్టుగా వ్యవస్థే నిర్వీర్యం అయిపోతుంది సుమా. యజమాని అనేవాళ్ళు రాజు, ఇక్కడ కేవలము దేశాన్ని పాలించే రాజని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక అధినేత, పెద్ద పెద్ద సంస్థల్ని నిర్వహించేటటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు రన్ చేసేవాళ్ళు, అలాగే కుటుంబ వ్యవస్థలో ఉండే యజమాని, ఎవరైనా సరే కింద వాళ్ళు చెప్పేటటువంటి మాటల్ని ఆలోచించి మంచి చెడులు గుర్తించి నడుచుకోవాలి సుమా అనేటటువంటి నీతిని ఈ పద్యం ద్వారా మనకి బద్దెన గారు తెలియజేస్తున్నారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. వీడియోని యూట్యూబ్లో మాత్రమే చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.